ఎందుకు వచ్చావు ఇక్కడికి? దయచేసి వెళ్ళిపో ప్లీజ్. భయపడకు సంధ్య, నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అరిచి అల్లరి చేస్తాను. నువ్వెంత అరచల్లరి చేసినా ఈ రోజు నా మనసులో మాట చెప్పకుండా ఇక్కడి నుంచి కదలను. సంధ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను సంధ్య. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇంత త్వరగా చీర అలా కట్టుకున్నావే? ఏంటన్న మీరనేది? లోపల మాటలు వినబడ్డాయంటున్నాను. ఎవరు లేరు నాన్న, నేనే గట్టిగా చదువుకుంటున్నాను. నువ్వు చదువుకోమా, చదువుకో చదువుకో చదువు. నువ్వు చదువుకోమా, నువ్వు చదువుకో. ఎప్పుడే నీకు బిజిల్ వేస్తున్నది? గడియారం నాన్న. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు చదువుకోమా, చదువుకో. ఎవరు లేరు, నువ్వు చదువుకోమా, చదువు చదువు చదువు. చూడు, నిన్ను నేనిప్పుడు కాపాడింది కూడా ప్రేమతో కాదు, మానవత్వంతో. దాన్ని నువ్వు ప్రేమగా ఊహించుకుంటే అది నా తప్పు కాదు. మానవత్వానికి ప్రేమకి తేడా ఏమిటో నాకు తెలియటం లేదు సంధ్య. మానవత్వం లేనిదే ప్రేమ పుట్టదు, ప్రేమ నిండి ఉన్నదే మానవత్వం. చూడు సంధ్య, నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ. నీ మనసులో నాకు చోటు. 4 ఏళ్ళుగా నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే నా మాటలు నీ క్యాసెట్లో రికార్డ్ చేశాను. ఇది క్యాసెట్ మాత్రమే కాదు, పూర్తిగా నా మనసు. చూసావా సంధ్య, ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతుడు ఎవడు ఉండడు. ఆఖరికి కరెంటు కూడా నా ప్రేమకు సహకరించడం లేదు. ఎందుకు ప్రేమ ప్రేమ అంటూ చదువు సంధ్య లేకుండా తిరుగుతావు? చూసావా సంధ్య, సంధ్య లేకుండా ఎలా తిరగలుగుతున్నావు నువ్వే అడుగుతున్నావు. సంధ్య లేకుండా చదువు సాగదు. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ మీరు తప్పకుండా క్యాసెట్ వింటారుగా. వెళ్ళొస్తాను. क्या सीन है? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? చెప్పు. నువ్వు తింటావా, నేను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్న పిల్లవి, కన్నె పిల్లవి, కావాల్సిన పిల్లవి. నేను పొరపాటు చేయలేదు నాన్న. పొరపాటు చేసింది నేను, నిన్ను కనటమే నేను చేసిన పెద్ద పొరపాటు. అవును, వాడు నిన్ను ప్రేమించాడని నేను కొట్టానా? నేను కొట్టానని నువ్వు వాడిని ప్రేమించావా? ప్రేమించలేదు నాన్న. మరి వాడితో ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వెళ్ళావు తల్లి? ప్రేమించలేదని ప్రేమతో చెప్పడానికా? నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. డాడీ, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదా. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని
మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టండి డాడీ, కొట్టండి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా, మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకేది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంజయ్ కావాలా, నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా, డాడీ కావాలా అని అడిగితే మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను.